నీకు నాపై ప్రేమ లేదు కదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? మరైతే ఎందుకు నువ్వు నన్ను చంపావు?
ఆగు ఆగు. అన్నా ఇల్లు లాక్ చేసింది. అన్న ఎక్కడికి వెళ్ళుంటాడు? ఈ కార్ ఖచ్చితంగా అన్నదే అయ్యుండాలి. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇంకా ఎంతసేపని వెయిట్ చేయను? ఇదిగో 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 పట్టుకో. ఇది నీకు కావాలి కదా, ఇదిగో.
ఎవరు చెప్పండి. మీరు రిచ్చియా? అవును, నేనే. మీకు ఒక కొరియర్ వచ్చింది. నాకా? ఇంకెవరికి మేడం? ఇంకొకరికి వచ్చిందా మీకు ఇవ్వబోతున్నాను. సరే, ఇవ్వండి. ఇక్కడ సైన్ చేయండి. ఇంతకుముందు ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదే మేడం? అవును, నేను చదువుకోవడం కోసమనే ఫారెన్కి వెళ్లాల్సొచ్చింది. నేను నా చిన్న వయసులో మిమ్మల్ని చూశానులే మేడం. సరే, ఇచ్చేసి వెళ్ళండి. ఇవ్వండి. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోండి. అరే, ఇక్కడ పెట్టిన కొరియర్ ఏమైపోయింది? ఈ కొరియర్ అతను ఎక్కడికి వెళ్ళాడు? ఛ! ఇక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే కొరియర్ అతను వచ్చాడా, లేదా ఇది నా భ్రమ?
ఎవరది? ఇక్కడ ఎవరున్నారు? ఎవరు? షో హలో. చెప్పు రాకీ. సేఫ్గా వెళ్ళావు కదా? అవును, నేను జాగ్రత్తగానే వచ్చి చేరాను. నువ్వు మీ అన్నయ్యని చూసావా? తను ఎలా ఉన్నాడు? లేదు రాకీ, నేను ఇంటికొచ్చి చూస్తే అన్నయ్య కనిపించలేదు. ఇక్కడ ఏం జరిగి ఉంటుందో తెలియడం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాను. నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. సరే, అయితే నువ్వు అక్కడ ఎలా వెళ్ళావు? అదొక పెద్ద కథ. నువ్వు ఇక్కడికి వస్తావుగా చెప్పు. సర్లే, సరే, ఓకే రిచి. రేపు నేను బెంగళూరు వస్తున్నా, అక్కడ కలుద్దాంలే, నేర్లో మాట్లాడుకుందాం. రేపు బెంగళూరుకి ఎందుకు వస్తున్నావు? నీ జాబ్ జాయినింగ్ కి ఇంకా టైం ఉంది కదా? అవును ఉంది. అదేంటంటే కంపెనీలో నా డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సింది ఉంది కదా, అందుకే అక్కడికి వస్తున్నా. వాళ్లే నన్ను రమ్మని చెప్పారు. ఓకే, అలా అయితే సరే, మనం రేపు మీట్ అవుదాం. బాయ్, సీ యూ.
రుచి ఏ ఏమైంది నీకు? రాకీ, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. అదేవర్రా, నేను రాకముందు నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కిరిస్తుంది. ఇక్కడ ఏదో దెయ్యం ఉంది. అలాగా? సరే, ఇప్పుడు మనం బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాం లేదో చెప్పు. ఏంటి బంగారం ఇలా అడిగావు? నీతో బయటికెళ్ళి ఎన్ని రోజులైంది? సర్లే రిచి, ఈ కార్ ఎవరిది? ఈ కారు మా అన్నయ్యది. ఓ, అయితే మీ ఇంటి వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పు, అంతే కదా? అలాంటిదేం లేదు రాకీ. మా ఇల్లు చాలా పాతది. మా తాత బామ్మల కాలం నాటిది. మా అన్న నన్ను ఎప్పుడు చూడ్డానికి వచ్చినా సరే ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. అది ఈ ఇంటిని రెనోవేట్ చేయాలని చెప్పేవారు. అందుకే నేను ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మేము ఆ ఇంటిని రెనోవేట్ చేయబోతున్నాం. ఓ, అందుకే మీ ఇంటిని బెంగళూరు నుంచి దూరంగా కట్టారా? అరే, అలాంటిదేం లేదు. నీకొకటి తెలుసా? మా ఇంటి లొకేషన్ అయితే గవర్నమెంట్ ఆఫీస్ పక్కనే ఉంది. అరే, నాకెలా తెలుసు చెప్పు. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. మీకేం కావాలి సార్? చెప్పండి సార్. 1,00,000 రూపాయలు ఇస్తారా? ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? చెప్పండి సార్ ఏం కావాలని. అయితే ఒక ప్లేట్ ఇడ్లీ మసాలా దోశ తీసుకురండి. ఏంటి సార్ మళ్ళీ మీరు చెప్పండి సార్ అసలు ఏం కావాలో. నేనేమండి కొంటాను? నా గర్ల్ ఫ్రెండ్తో షాపింగ్ వచ్చాను. పర్స్ని ఖచ్చితంగా ఎంటీ చేస్తుంది. అదే కాస్త టెన్షన్గా ఉంది. నాకు ఇంక ఏమని చెప్పండి. సరే, నేను తనతో ఏం గొడవ పడ్డాను? అదేం లేదు బంగారం, నువ్వు సెలెక్ట్ చేస్తుందంతా నేను కొనిస్తానంటున్నా. ఓ, అలాగా? ఏ ఊరికే కిండల్ చేశాను బంగారం. వెళ్ళు, నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నేను ఇక్కడే ఉంటా. సరే, మీ అన్నయ్య దగ్గర నా గురించి ఏమైనా చెప్పావా? లేదు రాకీ, మా అన్న ఇంట్లోనే లేరు. ఇక తను ఎక్కడికి వెళ్ళుంటాడని అస్సలు తెలియడం లేదు. నేనేం చేయాలో ఎవరిని అడగాలో తెలియడం లేదు. అయితే మీ అన్నయ్య ఫ్రెండ్స్ గురించి, ఇక వాళ్ళ ఆఫీస్ గురించి నీకు బాగా తెలుసు కదా? వీళ్ళు ఎవరైనా గురించి మీ అన్నయ్య నీతో ఎప్పుడైనా చెప్పారా? లేదు రాకీ, మా అన్న ఎప్పుడు కూడా వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడిందే లేదు. అంటే ఇంత పెద్ద ఊళ్ళో మీ అన్నయ్యని ఎక్కడని వెతుకుతావు? ఎవరితో కనుక్కుంటావు? ఎక్కడని వెళ్తావు? నేను ఇంటికి వెళ్ళి మా అన్నయ్యని మళ్ళీ వెతికి చూస్తాను. ఆయన గురించి ఏదైనా విషయం ఖచ్చితంగా దొరుకుతుంది. రిచి, రిచి, ఏ నీకేమైంది? హఠాత్తుగా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. హే రిచి, ఏమైందో చెప్పు. ఏంటి బంగారం ఆలోచిస్తున్నావు? సరే, ఇక బయలుదేరు. ఏంటి బంగారం, ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాతో? నాకేం అర్థం కావట్లేదు రోకే. నా చుట్టూ ఏదో చాలా విచిత్రంగా జరుగుతుంది. అదెలా అంటే నా చుట్టూ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే నాకు అనిపిస్తుంది రాకీ. ఏమంటావు నువ్వు? అది ఎవరై ఉండొచ్చు? ఇటు చూడు, విషయం ఏంటో అది నాతో ఓపెన్ గా షేర్ చేయి. రాకీ, నాకే ఏం అర్థం కావట్లేదు. అలాంటప్పుడు నీకేం చెప్పగలను? అయితే ఇలా చెప్తే ఎలా బంగారం? నేను నీతోనే ఉన్నాగా, నువ్వు నాతో చెప్పొచ్చు. ఎందుకు ఇలా ఫీల్ చేస్తున్నావు? సరే సరే, నేను అన్ని విషయాలు నీతో చెప్తాను. దానికంటూ టైం రానివ్వు. ఇప్పుడు నువ్వు బయలుదేరు. నీకు ఏమైనా కావాలంటే నాకు వెంటనే కాల్ చేశారనా? సర్లే, బయలుదేరదాం.
హలో భారతి, ఎలా ఉన్నావు? హలో రిచి, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. సరే చెప్పు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేనిప్పుడు బెంగళూరులోనే ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చి 1 వారం అవుతుంది. అలాగా? అవును, బెంగళూరులో ఎక్కడున్నావు? బెంగళూరులో మా అన్నయ్య ఇంటికొచ్చాను. ఒక్కసారైనా నన్ను చూడ్డానికి రావచ్చుగా? నేను ఖచ్చితంగా వస్తాను. నువ్వు ఊరికే వస్తాను అంటే సరిపోదు. నువ్వు నిజంగానే ఇక్కడికి రావాలి, లేదంటే అంతే సంగతులు. సరే నేను ఖచ్చితంగా వస్తాను. నువ్వు నీ అడ్రస్ పంపించు, నేను తప్పకుండా వస్తాను. సరే, ఇప్పుడే నీకు టెక్స్ట్ మెసేజ్ చేస్తాను. నువ్వు తప్పకుండా రావాలి. ఓకే, బాయ్, టేక్ కేర్. ఓకేవే, బాయ్. ఎవరది? ఈ సమయంలో ఎవరొచ్చుంటారు? హాయ్. హే భారతి, ఇప్పుడే కదా మెసేజ్ చేశాను, ఇంతలోనే వచ్చేసావు? అదంతా ఏమీ లేదు. నువ్వు ఫోన్ చేసేటప్పుడు నేను పక్కనే ఉన్నాను, అందుకే వెంటనే వచ్చేసాను. నేను సడన్ గా రావడం వల్ల నీకేమన్నా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదు. సరే, లోపలికి రానిస్తావా లేకపోతే ఇక్కడే నుంచోని మాట్లాడిపిస్తావా? సరేరా. ఓకే, వచ్చి కూర్చో. ఇల్లు వెతుక్కొని రావడానికి కష్టమేం లేదు కదా? అదంతా ఏమీ లేదు. సరే గాని ఇది ఎవరిల్లు? ఇది మా ఇల్లే. నేను పుట్టి పెరిగిందే ఇక్కడ. చిన్న వయసులో ఇక్కడే ఉండేదాన్ని. చదువు కోసమే ఫారెన్ వెళ్ళాను. కానీ నాకు సంతోషం ఏంటంటే మనకు ఒకే చోట జాబ్ దొరికినందుకు. నిజమే, మనకి ఒకే సిటీలో ఇద్దరికి పని దొరకడం చాలా సంతోషంగా ఉంది. తిరిగి మన కాలేజ్ డేస్ అంతా మనకి గుర్తొస్తుంది కదా. సరే గాని నీ జాయినింగ్ డేట్ ఎప్పుడు? ఇంకా 15 రోజులుంది. 15 రోజులుందా? అంతవరకు నువ్వేం చేస్తావు? మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పి వెళ్ళలేదు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని ఎటువంటి ఇన్ఫర్మేషను నాకిప్పటికి తెలియలేదు. నాకు మా అన్నయ్య అంటే ఎంతో ఇష్టం. హలో, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మనం భోంచేద్దాం. లేదు పర్వాలేదు, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటాను. అదంతా ఒప్పుకోవడం కుదరదు. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, తినేసే వెళ్ళాలి. సరేరా, ఫ్రెష్ అయ్యి తర్వాత వచ్చి భోంచేద్దాం. త్వరగా రా. భారతి, త్వరగా రా. ఆ లోపు నీకు నచ్చినవి వండుతాను. ఎవరది? ఎవరు? ఎవరే ఉంటారు? ఎవరని అడుగుతున్నానుగా. ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా.
భారతి, భారతి, నువ్వెక్కడున్నావు? భారతి, 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 నువ్వెక్కడున్నావు? భారతి, భారతి, తినెందుకు మళ్ళీ కాల్ చేస్తుంది? హలో భారతి, భారతి, నువ్వెక్కడున్నావు? చెప్పవే, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏంటి, మీ ఇంట్లో ఉన్నావా? అవును, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏంటి విషయం, ఏంటి చెప్పు. ప్లీజ్ భారతి, నాతో ఆటలాడుకో. అవును, నువ్వు నాకు ఫోన్ చేసావు కదా, అప్పటి నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే. అనన్య, టీవీ ఆఫ్ చేయి, హోంవర్క్ చేయి, లేదంటే నాన్న అరుస్తాడు. రోకీ, రోకీ, ఏమైంది? బంగారం, ఏమైంది నీకు? రోకీ, రోకీ, ఈ ఇంట్లో ఎవరు ఉన్నారు? ఈ ఇంట్లో ఒక లేడీని, ఒక చిన్న పిల్లని చూశాను రోకీ. అది
గుడ్ మార్నింగ్. రాకీ, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? నిన్న రాత్రి నేను ఇక్కడ వచ్చాను. ఎందుకు? నిన్న రాత్రి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? నాకేం తెలియడం లేదు రాకీ. నాకేదో చెడ్డ కల వచ్చినట్టుంది. నువ్వు వచ్చినట్టు నాకు తెలిసింది. కాని నేను తలుపు తీసి చూస్తే అక్కడ నేనొక లేడీని, ఒక చిన్న పిల్లని నేను అక్కడ చూశాను. నేను భయపడిపోయి ఇంటి బయటికి పరిగెత్తాను. తర్వాత ఒక చెట్టు కింద ఎవరో ఏడుస్తుంటే విన్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నేను ఏడుస్తూ కూర్చున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. అవునా రిచి? నా వెనక కూడా ఎవరో ఫాలో చేసినట్టే ఉనింది. అది ఒక లేడీలాగే అనిపించింది. అందుకే నిన్న రాత్రి నేను దాన్ని చూడ్డానికి ఇక్కడ వచ్చాను. తలుపు తెరిచి ఉనింది. నేను లోపలొచ్చి చూసినప్పుడు నువ్వైతే ఇక్కడ లేదు. నిన్ను వెతుక్కుంటూ నేను బయటెళ్ళాను. అక్కడ చూస్తే నువ్వు కింద పడున్నావు. నాకెందుకో నన్నెవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. తను కూడా ఒక లేడీలాగే ఉంది. అందుకని నేను నిన్ను చూడ్డం కోసమే ఇక్కడికొచ్చాను. ఇంటి తలుపు కూడా తెరిచే ఉంది. అయితే ఇదంతా చేస్తుంది ఎవరు? నువ్వు చెప్పినట్టు ఒక లేడీ, ఒక బిడ్డ ఉన్నారు. నేనిది ఒప్పుకోలేకపోతున్నా. దీనికి వెనుక ఖచ్చితంగా ఒక కారణం ఉంది. అదేంటో మనం కనిపెట్టాలి. నువ్వు ఎందుకన్నా కాస్త జాగ్రత్తగా ఉండు. ఓకే, సరే. ఓకే రిచి, నాకు బయట కొంచెం పనుంది. నేను ముగించేసి వస్తా. ఓం క్రీం క్రీం ఓం ఓం క్రీం క్రీం ఓం ఓం క్రీం ఓం క్రీం ఓం క్రీం క్లైం క్లీం ఓం క్రీం క్లైం ఓం క్రీం క్లైం క్లీం ఓం క్రీం క్రీం ఓం ఓం క్రీం క్రీం ఓం ఓం క్రీం ఓం క్రీం ఓం క్రీం క్లైం క్లీం ఓం క్రీం క్లైం ఓం క్రీం క్లైం క్లీం ఓం క్రీం క్రీం ఓం ఓం క్రీం క్రీం ఓం ఓం క్రీం ఓం క్రీం ఓం క్రీం క్లైం క్లీం ఓం క్రీం క్లైం ఓం క్రీం క్లైం. గురూజీ, ఓం క్రీం క్రీం ఓం ఓం క్రీం క్రీం ఓం ఓం క్రీం ఓం క్రీం ఓం క్రీం క్లైం క్లీం ఓం క్రీం ఓం క్రీం. ఏ దెయ్యమా ఈ పిల్లని వదిలి వెళ్ళావు? వెళ్ళిపో. వెళ్ళిపోతావా మేనక? కుదరదు. చెప్పేది విను, వెళ్ళిపో. నేను చెప్పేది వింటే
నువ్వు ఇక్కడి నుంచి శుభంగా వెళతావు, లేకపోతే పో. రండమ్మా, రండి. ఈ అమ్మాయిని మీరిప్పుడు తీసుకువెళ్ళండి. ఇక మీరు భయపడ వేండి అవసరం లేదు. అర్థమైందా? ఈశ్వరా, చెప్పమ్మా, ఏంటి విషయం? గురూజీ, ఆ అమ్మాయికి ఏమైంది? ఆ అమ్మాయి శరీరంలో ఒక ప్రేతాత్మ ఉంది. ఆ ప్రేతాత్మనే నేను ఇప్పుడు తరిమేసి నీ దగ్గరికి వచ్చాను. గురూజీ, ఈ కాలంలో కూడా దెయ్యాలు పిశాచులున్నాయా? అలా ఉన్నా కూడా ఇంకొకరు ఒంట్లోకి ఎలా వస్తుంది? తరువాత ఎవరి కంటికైనా కనిపిస్తుందా గురూజీ? ప్రేతాత్మలు ఉన్నాయా లేది అనేది మనకి అనుభవం అయితేనే తెలుస్తుంది. అర్థమైందమ్మా? సరే, నువ్వెవరమ్మా? ఇంతవరకు నిన్ను ఇక్కడ నేను చూడలేదే. నా పేరు రిచి గురూజీ. నేను ఈ గ్రామంలోనే పుట్టాను. నా చిన్న వయసులోనే చదువు కోసం ఫారెన్కి వెళ్లాల్సొచ్చింది. కానీ మా అన్నయ్య అయితే ఈ గ్రామంలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఏమీ తెలియడం లేదు. ఈ ఫోటో చూడండి గురూజీ, ఈయనే మా అన్నయ్య. ఓ, ఇతనా? ఇతను నాకు బాగా తెలుసమ్మా. ఎంతో మంచి మనిషి. ఇతనికి పెళ్లి చేసి పెట్టిందే నేను. మా అన్నయ్య నిజంగానే పెళ్లి చేసుకున్నారా గురూజీ? అవునమ్మా, నేనే ఈ గుడిలో పెళ్లి చేసి పెట్టాను. అదంతా అలా ఉన్నాయమ్మా. ఆయనకు ఒక కూతురుంటుందే. అలాగా? ఈయనకు కూతురు కూడా ఉందా గురూజీ? తెలీదమ్మా. చాలా రోజులుగా అతను గుడి పక్కకే రావట్లేదు. సరే గురూజీ, మా అన్నయ్య గురించి ఏదైనా విషయం తెలిస్తే దయచేసి నాకు చెప్పండి గురూజీ. అలాగే అమ్మా, ఖచ్చితంగా చెప్తాను. గురూజీ, మీరు ఇక్కడే ఉంటుంటారా? ఈ గుడికి వెనకాలే నా ఇల్లుందమ్మా. నువ్వెప్పుడన్నా రావచ్చమ్మా. నేను ఈ గుడి దగ్గరే ఉంటాను. సరే గురూజీ. ఆ ఫోటో ఇలా ఇవ్వండి. ఏమైంది గురూజీ? ఏమీ లేదమ్మా. సమయం వచ్చినప్పుడు అంతా తెలుస్తుంది. అంతా దేవుడు ఆడే ఆటేనమ్మా. ఎవరని అడుగుతున్నాను కదా? ఎవరది? ఎవరని చెప్పండి. బయటికి రా. ఎవరది? బయటకొచ్చి నిలబడండి. హే రిచి, నేనే. ఎందుకు భయపడుతున్నావు? రాకీ, ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు. ఎవరో నా చేయి గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది. కానీ చూస్తే ఎవరూ కనిపించలేదు. మా ఇంట్లో ఖచ్చితంగా ఏదో దెయ్యం ఉంది. ఏం చెప్తున్నావు? దెయ్యమా? నువ్వు చదివి పైకొచ్చింది సిటీలో. ఈ కాలంలో దెయ్యం భూతం అని ఎలా నమ్ముతున్నావు నువ్వు? రాకీ, మా అన్నయ్యని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ ఇంటి నేను లాక్ చేసి వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేసరికి ఓపెన్ చేసింది. నిన్న రాత్రి జరిగింది గురించి ఆలోచించడంలో ఇంటిని లాక్ చేయడం మర్చిపోయి ఉంటావు. లేదు రాకీ, నేను తిరిగి వచ్చేసరికి కిటికీ దగ్గర ఎవరో నుంచొని ఉన్నారు. నన్ను చూడగానే లోపలికి పరిగెత్తారు. నేను లోపలికొచ్చి ఎవరని అరిచినప్పుడు వాళ్ళు నా చేయిని గట్టిగా పట్టేసుకున్నారు. ఇదంతా చేసేది దెయ్యం పనే కదా? అలాంటిది ఇక్కడ ఏం లేదు. ఉండు, నేను చూస్తాలే. ఇప్పుడే అది దయ్యమా లేదా భూతమా అని చూద్దాం. వద్దు, చెప్తే విను రాకీ, వద్దు.
ఏ ఎవర్రా అది? బయటికి రా. లోపల నుంచి బయటికి వస్తావా లేదా పోలీసుతో చెప్పనా? రిచి, బంగారం ఎందుకు ఏడుస్తున్నావు? నేను లోపల చూసాను, ఎవరు లేదు. ఇదంతా పూర్తిగా నీ ఊహ. రిచి ప్లీజ్ చెప్తే వినమ్మా, ఏడవకు. అటు చూడు, ఎవరు లేదక్కడ. ఇదన్నీ నీ ఇమాజినేషనే రిచి. నేను ఏడ్చే దానికోసం కాదు రాకీ. మరి ఎందుకని ఏడుస్తున్నావు రిచి? మా అన్నయ్య ఇంతవరకు నా దగ్గర ఏ విషయాన్ని దాచిందే లేదు. నేను మా అన్నయ్య ఎంత దూరాన ఉన్నా సరే మా అన్నయ్య నా దగ్గర ఏ విషయం దాచలేదు. మా అన్నయ్య నన్ను చూడ్డానికి 2 సార్లు వచ్చినప్పుడల్లా ఈ విషయం గురించి నా దగ్గర ఏం చెప్పలేదు. సర్లే, విషయం ఏంటి? ఏంటో చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. మా అన్నయ్య పెళ్లి చేసుకున్నారంట, కానీ ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచారు. నాకు మా అమ్మ మా నాన్న లేరు. నాకు అన్ని మా అన్నయ్య అయ్యే చూసుకున్నారు. తాను పెళ్లి చేసుకునే విషయం నాకు చెప్పుంటేనా నేనే కదా ఎక్కువగా సంతోషించుండేదాన్ని. రిచి, ధైర్యంగా ఉంటూ, నీకేం కాదు. వదిన అనే బంధం ఒక అమ్మతో సమానం. నాకు ఆవిడి ప్రేమ దొరికుంటుంటే నేనెంతో సంతోషించుండేదాన్ని. నాకు దక్కలేదు. నా జీవితాన్ని నేను ఒక అనాథగా బ్రతుకుతూ వచ్చాను. చిన్న వయసు నుండి బంధువుల నుండి నాకు ప్రేమ దొరకలేదని ఎంత కష్టపడేదాన్ని తెలుసా? మా అన్నయ్య వదిన ఎక్కడున్నా సరే వాళ్ళని తప్పకుండా తీసుకొస్తాను. నాకు ఒక తల్లి దగ్గర దొరికే ప్రేమ అనేది మా వదిన నుంచి కోరుకుంటున్నాను. దానికోసం నా ప్రాణాలు పోయినా సరే నేను వాళ్ళని కనిపెట్టి తీరుతాను రాకీ. రిచి, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను బంగారం. నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తా, నీతోనే ఉంటా. దయచేసి ఎడవకు. తర్వాత ఎక్కువ ఆలోచన చేయక బంగారం. హలో, ఎప్పుడు జరిగింది? ఎక్కడా? సరే సరే, నేను వస్తా. ఏమైంది రాకీ? ఎందుకింత టెన్షన్ అవుతున్నావు? నా ఫ్రెండ్ తమ్ముడే ఫోన్ చేశాడు. ఏమైందంట? వాడికి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఓ, ఏ హాస్పిటల్లో ఉన్నారంట? ఇక్కడే పక్కనున్న హాస్పిటల్. ఓ సరే పద, మనం వెళ్ళి చూసొద్దాం. అయితే వెళ్దామా? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. హే, ఎలా ఉన్నావురా? ఏమైంది? బాగున్నానా? మీరెలా ఉన్నారు? నేను బాగున్నానురా. అన్నా, ఏంట్రా ఇది? జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా. డాక్టర్ ఏం చెప్పారు? ఏం చెప్పారంటే, చెప్పు, పర్లేదు. చాలా రోజులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు డాక్టర్. సరే రుచి, రా, నేను ఇంట్లో డ్రాప్ చేస్తా. లేకపోతే నీకు లేట్ అయిపోతుంది. ఏం పర్వాలేదు రాకీ. మీ ఫ్రెండ్ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఇంట్లో డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. తనతో పాటు ఎవరూ లేరు కదా, సో నేనే ఇంటికి వెళ్తాను. రాకీ అన్నా, నీకేం ఇబ్బంది లేకపోతే నాకోసం ఒక పని చేసి పెడతావా? చెప్పురా, ఏం చేయాలి? అంత పెద్ద పనేం కాదన్నా. మా అన్న ఊర్లో లేడు, ఇక్కడ మా తమ్ముడే ఉన్నాడు నాతో పాటు. ఒక 2 రోజులు వీడిని మీరు చూసుకోగలుగుతారా? దాందే ఉంది, నాతోనే ఉండొచ్చు. రా బాబు, రా నాన్న. అక్క, మీ ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉందా? ఇంకా 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం, సరేనా? అక్క, మీ ఇంట్లో టీవీ ఉందా? ఉంది, కానీ పాత టీవీ అయిపోయిందే. అయితే అది ఆన్ అవ్వదు కదా? అలా కాదు, పాత టీవీయే, కానీ చూడొచ్చులే. అయితే పర్వాలేదక్క, టీవీ వెళ్ళాలంతే. సరే, నువ్వు టీవీలో ఏం చూడాలి? కార్టూనా? కార్టూన్ అంటే పిల్లలు చూసేది. నేనేం చూస్తానంటే HBO, ANX ఇవే చూస్తాను. ఓ, అయితే నువ్వు తెలివైన వాడివని చెప్పు. కానీ అందులో అంతలా ఏం చూపిస్తారు? అరే, అందులో ఏం చూపించరని నన్ను మీరు అడగండి. హారర్, థ్రిల్లర్, యాక్షన్, ఫైట్ సీన్, కామెడీ ఇవన్నీ చూపిస్తారు. నేను చూస్తాను. నువ్వు హారర్ మూవీ చూసేంత ధైర్యం ఉందా నీకు? కానీ నాకైతే భయం వేస్తుంది. అవును, నేను చెప్పింది నిజం. మీరు నమ్మకపోతే ప్రియా దగ్గర అడగండి. ఇంతకీ ప్రియా ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్ అక్క. నోటీ బాయ్, పద వెళ్దాం. అక్క, ఇదే మీ ఇల్లా? ఏం బాలేదా? చాలా సూపర్ గా ఉందక్క.
కూర్చో. సరే ఇదిగో, నువ్వు కొంచెంసేపు ఆడుకో, నేను వెళ్ళి వంట చేసి నీకు తీసుకొస్తాను, సరేనా? ఓకేనా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను ఊరికే అలా వచ్చేసానక్క. సరే, ఓకేలే. రా, వచ్చి కూర్చో. వావ్, ఎగ్ రైస్, నాకు ఇది చాలా ఇష్టం. సరే సరే, నేను నీకు తినిపిస్తాను. నోరు తెరు. సరే, నీకు ఇంకేమేమి ఇష్టం? నాకా బిర్యానీ, ఐస్ క్రీమ్, చాక్లెట్, తర్వాత సైకిల్, తర్వాత స్కూల్, తర్వాత ఉయ్యాల. సరే సరే, ఇక చాలులే. ముందే తిను, ఆ తర్వాత నీకు నచ్చింది చెప్తావు గాని. ఓకే, ఆ తెరు. సరే, నువ్వు పడుకోవడానికి బెడ్ రెడీగా ఉంది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయి పడుకోవాలి, సరేనా? ఒంటరిగా పడుకుంటావు కదా? ఓకే, గుడ్ నైట్.
గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి బాగా నిద్రపోయావా? అవునక్క, బెడ్ మీద పడుకోగానే బాగా నిద్రపోయా. నిన్న నైట్ నా రూమ్కి వచ్చారా అక్క? ఏ లేదే. అలా అయితే అది కలేనే అనుకుంటా. సరే, నువ్వు ముందు వెళ్ళి చేతులు కళ్ళు కడుక్కొనిరా. మన ఇద్దరం కలిసి సరే భోంచేద్దాం. అక్క, భోజనం రెడీ అయిందా? నాకు చాలా ఆకలిగా ఉందక్క. ఉండరా, వస్తున్నాను కదా, ఎందుకు అరుస్తూ ఉన్నావు? ఇదిగో తీసుకొచ్చేసాను. త్వరగా అక్క. నేను ఈ ప్లేట్స్ తీసుకువెళ్ళి కడుగొస్తాను, సరేనా? నేను మా అక్కని నీకు పరిచయం చేస్తాను. తను చాలా మంచిది. నాకు కూడా తెలుసు. నువ్వు అక్క దగ్గర ఎప్పుడైనా మాట్లాడావా? లేదు. ఎందుకు మాట్లాడలేదు? మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది తెలుసా? అరే, అక్క చాలా మంచిది. నాకు అది తెలుసు, కానీ అయినా ఏంటి చెప్పు. ఏంటంటే వాళ్ళ అన్నయ్య చాలా చెడ్డవాడు. అశ్విన్, రా, వచ్చి పాలు తాగు. అరే, తినెక్కడికి వెళ్ళింది? అవును, అక్కడేం చేస్తూ ఉన్నావు? అక్కడ నేను ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు, కానీ అక్కడ ఎవరూ లేరుగా. అవునక్క, మీరు నన్ను పిలిచారు కదా. మీ గొంతు వినగానే తిరిగి చూశాను కదా. అప్పుడు ఆ అమ్మాయి మాయమైపోయింది. ఇంతకు అమ్మాయి ఎవరు? తన్ని లోపలికి తీసుకురావచ్చుగా. నేను తన్ని పిలిచాను, కానీ తను రానంది. ఎందుకు రానని చెప్పింది? తనతో నా గురించి చెప్పుండొచ్చు కదా. తనకు ఆల్రెడీ తెలుసు అక్క చాలా మంచిది, కానీ మీ అన్నయ్య చాలా మోసమైన వాడు అన్నది. ఆ అమ్మాయి మా అన్నయ్య గురించి చెప్పిందా? అలా అయితే ఖచ్చితంగా అమ్మాయికి మా అన్నయ్య గురించి తెలుసుంటుందిరా. మనం అమ్మాయిని ఎక్కడుందో చూద్దాం, పద. ఎక్కడుంది తను? అక్కడే ఉండింది. ఇక్కడెక్కడా లేదే. ఇక్కడే చూశాను, నువ్వు పిలవగానే మాయమైపోయింది. ఏంటిది? ఇక్కడ ఎవరు కనిపించడం లేదే. షూ, భగవంతుడా, ఒకవేళ తనకి మా అన్నయ్య గురించి తెలుసుంటే ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? తన్ని ఎక్కడని వెతకను నేను. ఆ అమ్మాయి అసలు ఎవరు? ఇంతకీ తన పేరేంటి? ఎక్కడనుంటుంది? తన్ని ఎక్కడని వెతకను? ఎందుకింత టెన్షన్ అవుతున్నారు? నెక్స్ట్ టైం నేను చూసినప్పుడు నేను తీసుకొస్తాలే.
అశ్విన్, ఆ లోపలికి రా. తినేంటి మళ్ళీ మాయమైపోయింది? అశ్విన్, నువ్వు అక్కడ ఏం చేస్తూ ఉన్నావు? ఆ ఏమీ లేదక్కా. నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అనన్య దగ్గరే మాట్లాడుతూ ఉన్నాను. అనన్యతోనా? ఎవరా అనన్య? అక్క, మీరు ఏ అమ్మాయిని వెతుకుతున్నారో తానే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే తనదే ఇల్లంట. ఇంకా ఇంకోటి కూడా చెప్పింది, తన్ని ఇంటి నుంచి బయటికి పంపించేశారంట. ఓ, తన ఏం చెప్పింది? ఇప్పుడు తను మీ పక్కనే కూర్చొనుంది. ఆ, నువ్వు నన్నెంత భయపెట్టేశావు పో. ఏమైంది రిచి? వీడు నిన్ను చాలా అల్లరి చేశాడా ఏంటి? ఉహు. అయితే రిచి నీతో గొడవ పట్టిందా? అదంతా ఏమీ లేదు. సర్లే, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అక్క నన్ను చాలా బాగా చూసుకుంది. నాకిక్కడే ఉండాలని ఆశగా ఉంది. సర్లే, బయలుదేరదాం రా. మీ అన్న నీకోసం వేచి ఉన్నాడు. రా వెళ్దాం పదా. చా, నేనింకా ఇక్కడే 2 రోజులు ఉంటే బావుంటుంది. నేను, అనన్య, అక్క ముగ్గురం కలిసి ఆడుకునేవాళ్ళం కదక్కా. ఆ? అవును, అనన్య అంటే ఎవరు? తను నా ఫ్రెండ్. ఇదిగో ఇక్కడే ఉంది చూడు. ఇక్కడ ఎవరు లేదు బాబు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సర్లే, వెళ్ళి బ్యాగ్ తీసుకురా. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1 వారం రోజులు ఉంటాను. బాయ్ అనన్య. బాయ్ అక్క. బాయ్. బాయ్. ఈ పిల్లాడు నిన్ను చాలా భయపెట్టించాడు చూసావా? సర్రా వెళ్దాం. వీడు ఊరికే మాట్లాడుతున్నాడు. మనం తర్వాత చూద్దాం రా. మనం కలుద్దాం. తను ఎవరికి బాయ్ చెప్పాడు? అక్కడ ఎవరూ లేరే. ఆ! ఆ చెట్టు దగ్గర కూడా వెళ్ళాడతాను. సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం.
నా పేరు ఆశ. నేను పుట్టినప్పటి నుంచి ప్రశాంతమైన సంతోషమైన జీవితాన్ని ఎప్పుడు గడపలేదు. ఎదుట వాళ్ళ జీవితంలోనే నేను సంతోషాన్ని చూసేదాన్ని. మరోవారు చెప్తుంటే నేను వినేదాన్ని. ఎందుకంటే నేను ఒక అనాథ. కనీసం నేను నా అమ్మా నాన్న మొహం కూడా చూడలేదు. నేను ఓ అనాథగా ఉండటం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఈ లోకం చాలా దారుణంగా చూసేది. ఆ సమయంలోనే నా జీవితంలో ఓ సంతోషం వెలిసింది. ఆకాష్. నేను చాలా సంతోషించాను. నా జీవితం ఇక సంతోషంగా ఉంటుందని. ఆకాష్ మూలంగా అలాగే ఓ రోజు ఇంటి పని చూసుకుని నేను రావాలనుకున్నాను. అప్పుడే నా ఫ్రెండ్తో నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. ఆ సమయం చూసి ఆ చోటికి ఆకాష్ వచ్చాడు. నన్ను చూద్దామని అక్కడికి వచ్చాడా లేక వేరే పని మీద వచ్చాడా తెలీదు. నేను పెద్దగా పట్టించుకోలేదు కూడా. అప్పుడే మొదటిసారిగా నేను ఆకాష్ కలుసుకున్నా. ఓకే బాయ్, టేక్ కేర్. మీరెందుకు ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు? నేను ముందే మీతో చెప్పాను. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా. వెళ్ళొచ్చు. హే, ఎందుకు మీరు నన్ను ఫాలో అవుతున్నారు? పని పాట ఏమీ లేదా? ₹1. ఏమంటున్నారు? ఏంటి మర్చిపోయావా? నా దగ్గర రూపాయి తీసుకున్నావు కదా, మాట్లాడుతూ వెళ్ళిపోతున్నావేంటి? నా రూపాయి నాకు ఇచ్చేయి. ఓ అలాగా, అందుకే నా వెంట పడుతున్నారా? ఇంకెందుకు వస్తారు? నువ్వేమో నా మామ కూతురా? నీ వెనకాతలే వచ్చి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి. నేను చెప్పు. హలో, కేవలం ₹1 కదా, మళ్ళీ కలిసినప్పుడు ఇచ్చేస్తాను. నేనెలా నమ్మేది? నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు. నీ పేరేంటో నాకు తెలియదు. నువ్వెవరో అసలు తెలియదు నాకు. నేనెలా నేను నమ్మేది? హలో, ₹1 కదండి. రూపాయే, కానీ ఆ రూపాయి సంపాదించడం ఎంత కష్టం నీకు తెలుసా? ఆ రూపాయితో కాల్ చేయాలన్నా కూడా నీ చేతిలో రూపాయి లేదు. ఓరి దేవుడా, ₹1 ఇవ్వటం వల్ల నా కథ మొత్తం మీకు నేను చెప్తానా? ఇదిగో తీసుకోండి, ఇందులో ₹50 ఉన్నాయి. హలో, నీ దగ్గరేం ముస్టడలేదు. నేను మర్యాదగా నా రూపాయి నాకు ఇచ్చేయి. హలో, మీరిచ్చిందేమో ₹1, నేను ఇస్తున్నది ₹50. కళ్ళు తెరిచి చూడండి. సరే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు మిగతా బ్యాలెన్స్ ఇస్తాను నీకు. ఏవీ అక్కర్లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు తల నొప్పిగా ఉంది. అందువల్ల మీ చేంజ్ వద్దు. మళ్ళీ మనం అసలు కలవనక్కర్లేదు. అర్థమైందా? నా కళ్ళ ముందు ఇక రావద్దు, సరేనా?
అలాగా, ఇదే చివరిగా కలవడమ్మా. ఇదే మన మొదటి కలయిక. ఈ తర్వాత నా పని నిన్ను ఫాలో చేయడం మాత్రమే. ఆ తర్వాత నేను ఆకాష్ ఏదో ఒక రకంగా మళ్ళీ మళ్ళీ కలుసుకున్నాం. ఆయన మాట, ఆయన అమాయకత్వం అవన్నీ నాకు చాలా నచ్చాయి. నా పేరు ఆకాష్. మరి నీ పేరు? మ్మ్, నేను నీ పేరే కదా అడిగాను. ఏంటో కిడ్నీ అడిగినట్టు షాక్ అవుతున్నావు. హ్మ్. ఏంటి మేడం, మీ పేరు చెప్తే మీ అందమైన మొహం ఏమన్నా మాడిపోతుందా ఏంటి? సరే చూడండి మేడం, సారీ. నా మాటలు తప్పుగా తీసుకోలేదు కదా. అలా అయితే సరే, ఒక పప్పి ఇస్తావా? లేదు లేదు, ఏదిగో చూడు, కోప్పడొద్దు, ఊరికే సరదాగా చేశాను, నువ్వు వెళ్ళొచ్చు. ఆశ. ఆ? నా పేరు ఆశ. వావ్, ఆశానా? నా పేరు ఆకాష్. ఆశ, ఆకాష్ ఎలా మ్యాచ్ అయింది కదా. సారీ సారీ సారీ, ఊరికే సరదా కన్నాను. ఇంకెప్పుడు చైన్లు ఎలాగా, సరేనా? నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇవ్వాలి కదా. నాకు అక్కర్లేదు, దాన్ని మీరే ఉంచుకోండి. రోజులు కూడా గడిచిపోయాయి. అలా ఒక తరుణంలో నాకు కూడా ఆకాష్ని కలవాలంటే చాలా ఇష్టంగా ఉండేది. ఒకరోజు నా ప్రేమ గురించి చెప్పాలని ఆకాష్ కోసం ఎదురు చూస్తున్నాను. మేము ఎప్పుడూ మీట్ అయ్యే ప్లేస్లోనే ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడే మారే బండి తిప్పరా రే, సమ్మ ఫిగర్ అవుట్ నిలబడుద్రా. బ్రో చూడడానికి బాగుంది కదా, తనకు ఫోటో తీ. హే, ఎవరు మీరు? ఏంటి ఎక్కువగా పోజు కొడుతున్నావు? ఒకే ఒక ఫోటో కదా అడుగుతున్నావు. ఎవరు నువ్వు? ఎందుకు ఫోటో ఫోటో తీస్తున్నావు? ఇవ్వడానికి ఇంత పోజు కొడుతున్నావు? అదంతా సరే, ఎందుకు నువ్వు నన్ను ఫోటో అడుగుతున్నావు? సరే, ఆ ఫోటో ఇటీ. లేదు, మీరెవరో చెప్పండి. ఒకే ఒక ఫోటో తీసుకుంటాను. ఒక్క ఫోటో. ముందు ఎందుకు ఫోటో తీసారో ఫోటోనే చెప్పండి. కదా. ఎక్కువ చేయమాకే, ఒకే ఒక ఇవ్వమంటే. ఫోటోనే కదా అడిగా. దగ్గరికి రాదు, వెళ్ళటు. ఎక్కువ చేస్తున్నావు. రేయ్, రేయ్, ఎవర్రా మీరు? అక్కడ నా దగ్గర అడ్రస్ అడిగారు, ఇక్కడేం చేస్తున్నారా మీరు? రేయ్, ఏమవుతారా దానికి? ఎవరురా మధ్యలో? ఇలాంటి డ్రామాలు ముందు ఆపు. మీరు అనుకున్నట్టంతా పిచ్చిదాన్నేవి నేను కాదు, తెలిసిందా? ఆశ, ఇదిగో. రా బ్రో, నీ సంగతి తర్వాత చూస్తాలేరా. నేనెవరో నీకు తర్వాత చూపిస్తారా. నువ్వేం మాట్లాడుతున్నావు ఆశ? నేనేం చేశాను? నేను ఈ లోకంలో చాలా చూశాను. నువ్వు కూడా ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడేదాను. నన్ను చూస్తే నువ్వు ఏమనుకుంటున్నావు? నేనేమి చూడలేదనుకుంటున్నావా? ఇక నువ్వు ఎప్పుడూ నా మొహం చూడకు, అర్థమైందా? ఇకపై నన్ను ఫాలో చేయటం ఆపే. ఆశ, ఈ ప్రపంచమే నిన్ను తప్పుగా చూస్తుంది అన్న దానికోసం నేను నిన్ను అలాగే చూస్తున్నా అనుకున్నావా ఆశ? నేను ఎలాంటి వాడినో తెలుసా? ఒక రోజు కాకపోతే ఏదో ఒక రోజున ఈ రోజు నా మనసులో ఉన్న విషయాన్ని నీకు చెప్పడానికి వచ్చాను. కానీ నువ్వు నా మూడు స్పాయిల్ చేసేసావు ఆశ. ఆశ, ఆశ! ఆకాష్! 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 ఆకాష్, నీకేం కాదు ఆకాష్. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను ఆశ. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. అదంతా పర్వాలేదు. ఇకపై మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత. మీరు మళ్ళీ మామూలుగా రావాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్తాను. అలా నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళలేదంటే నేను మీ ఇంట్లో ఎవరో ఏం అడగరా ఆశ? నా కోసం ఈ లోకంలో ఎవ్వరూ లేరు. చిన్నప్పుడే నేను మా అమ్మా నాన్ని కోల్పోయాను. నా పిన్ని బాబాయ్ నేను పసిపాపగా ఉన్నప్పుడే అనాథాశ్రమంలో వదిలేశారు. అప్పటి నుంచి ఒంటరిగానే గడిపాను. అలా అంతా చెప్పొద్దు ఆశ. నువ్వు ఒంటరిదానివి కాదు. ఈ రోజు నుంచి నీకోసం నేనున్నాను ఆశ. ఆశ, ఇలాగే ఎప్పుడు నువ్వు నాతో ఉంటావు కదా? నీ మీద ప్రమాణం ఆకాష్. నిన్ను నేను నా హృదయంలో ఉంచుకుంటున్నాను. నువ్వు చెప్పేది నిజమేనా? హా, సరే సరే. మీరు తినడానికి నేనేదైనా చేస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకోండి, సరేనా?
ఈ విధంగా మా ప్రేమ కూడా బాగా ఎక్కువయ్యేది. అలా కొద్దిసేపు తర్వాత ఆ రోజు వచ్చింది. మేమిద్దరం పెళ్లి అన్న బంధానికి ముడివేశాం. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత కొత్తగా మాకొక అతిథి వచ్చింది, అనన్య అనే పేరుతో. ఇల్లు, కుటుంబం అని ఎన్ని సంవత్సరాలు గడిచాయో మాకే తెలీదు. నానుకి ఒక సర్ప్రైజ్ ఉంది. ఇలాగే నువ్వు స్కూల్లో కూడా బాగా డాన్స్ అనన్య, అనన్యకి ఒక అందమైన గిఫ్ట్. నీకు నచ్చింది కదా? నా బుజ్జి, నా బంగారం. ఇలా మా సంతోషమైన జీవితంలో దారుణమైన రోజు వచ్చింది. అది మా జీవితం మొత్తం నాశనం చేసింది. నాన్న, అక్కడ చూడండి, దీన్ని నేనే గీశాను. చాలా అందంగా ఉంది. ఆశా, ఈరోజు నువ్వు ఎక్కడికన్నా బయటికి వెళ్ళావా? లేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఆకాష్, రండి, వచ్చి తినిపించండి. అమ్మా, నాన్న ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఓ అలాగా. ఈయనెందుకు అదోలా బిహేవ్ చేస్తున్నాడు? మీ నాన్నగారు చూస్తే చాలా సంతోషిస్తారు. ఆకాష్, ఆకాష్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేమైంది ఆకాష్? చెప్పేది విను ఆకాష్, ఏమైంది చెప్పండి. అందరూ మోసం చేస్తున్నారు, ఎవరిని నమ్మలేకపోతున్నారు. ఆకాష్ ఆగండి ప్లీజ్. ఆకాష్, ఆకాష్, ఏమైందో దయచేసి చెప్పండి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆకాష్ ప్లీజ్. నీకు అర్థం కావట్లేదా? ఆకాష్ ప్లీజ్. ఆకాష్, ఆకాష్, అమ్మా, అనన్య, 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 ఏమైంది అనన్య? ఏమైందమ్మా? నా కూతుర్ని నువ్వు చంపేశావు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు చెప్పు, చెప్పు, ఎందుకు ఇలా చేసావు? అన్నిటికీ కారణం నువ్వేవే. నా కూతురు నేనే నా చేతిలో చెప్పుకున్నాను. ఆశా, ఆశా, అనన్య, అనన్య లేకు. అనన్య, అనన్య లేకు. ఆశా, 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 ఆశా. అనన్య, అనన్య లేమ్మా, అనన్య లేమ్మా, నాన్న చూడమ్మా. అనన్య, ఆశా, ఆశా,
అనన్య, ఆశ 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 లేగు, ఆశ ఆశ లేగు, ఆశ ఆశ దీనికి కారణం నువ్వే కారణం అనన్య. ఆశ అనన్య. లేదు లేదు లేదు, కాపాడండి 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 నన్ను. చూసావా, మీ అన్నయ్య నాకు ఎలాంటి గతి తెచ్చిపెట్టాడని. నేను నిన్ను కూడా అదే విధానం చిత్రిస్తాను. నిన్ను నేను ప్రాణాలతో వదలను. మీ కుటుంబంలో అందరినీ చంపిన తర్వాతే నేను నిన్ను వదులుతాను.
రుచి, నీకేమైంది? నన్ను ఎందుకు ఇక్కడ అర్జెంట్ గా రమ్మని చెప్పావు రుచి? చెప్పు. నేను పనిలో కొంచెం బిజీ అయ్యాను, అందుకే రావడం లేట్ అయింది. ఏం కాలేదుగా? లేదు రాకీ, నువ్వు ఇంటి నుంచి వెళ్ళావు కదా, అప్పుడు రూమ్ నుండి ఒక బాక్స్ కింద పడిపోయింది. ఆ బాక్స్ లో నుండి కొన్ని ఫోటోలు కింద పడిపోయాయి. ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు రుచి? ఇక ఈ విషయంలో భయపడడానికి ఏముంది? నాకు తెలిసినంత వరకు నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, అందుకే నువ్వు ఇలా అనవసరంగా మాట్లాడుతున్నావు. నీ పరిస్థితిని కాస్త ఆలోచించు. లేదు రాకీ, నేను చెప్పేదంతా నిజమే. నీకు తెలుసా, ఆ బాక్స్ నుండి ఇలా చూడు, ఈ ఫోటోసే దొరికాయి, ఇక డైరీ కూడా దొరికింది. ఆ డైరీ చదివిన తర్వాతే నాకు విషయం తెలిసింది. మా అన్నయ్య వదిన కలిసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య రావడం వల్ల అప్పుడు మా అన్నయ్య వదిన్ని ఇక బిడ్డని చంపేశారు. ఆ తర్వాతే వాళ్ళు ప్రేతాత్మగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు మా అన్నయ్యని చంపేశారు. ఇప్పుడు మనల్ని వెతుకుతున్నారు రాకీ. నాకు చాలా భయంగా ఉంది. రిచి, రిచి, నువ్వు మీ అన్నయ్య గురించి చాలా ఆలోచిస్తున్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నేనే మీ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తా, అప్పుడే ఇది అబద్ధాలని నమ్ముతావు. రిచి, మీ ఇంట్లో ఎవరు లేదు. అయ్యో, నువ్వు నాతో రా. నేను చెప్పేది చెప్తున్నా కదా, నమ్ము నాతో రా. రాకీ. రాకీ, రా. రాకీ ప్లీజ్, నేను చెప్పేది విని లోపలికి వెళ్ళొద్దు. నేను నిజమే చెప్తున్నాను రాకీ. నిజంగా చెప్తున్నా, నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయ్యావు రిచి. అలాంటిది ఏం లేదు, నేను నీకు ప్రూవ్ చేస్తారా? వద్దు రాకీ, రిచి, నేను వద్దు. చెప్పేది విని రా. వద్దు ఎవరు రాకీ. లేదని నేను నీకు వాళ్ళు ప్రూవ్ లోపలే చేస్తారా? ఉన్నారు. ఏయ్, లోపల ఎవరున్నారు? ఎవరైనా ఉంటే బయటికి వచ్చేయండి. బయటికి వస్తారా లేదా? ఎవరున్నారని అడుగుతున్నాగా. లోపల నుంచి బయటికి వస్తారా లేదా? ఎవరైనా ఉన్నారా? రాకీ, రాకీ, రిచి బంగారం, లోపల ఎవరు లేదమ్మా. నేను నీతో చెప్పానుగా. రిచి, రాకీ, రా, త్వరగా రా. రిచి, నువ్వు చెప్పింది నిజమే రిచి. రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రిచి, రా 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 రిచి, కరెక్కు. త్వరగా 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 బండి పోనివు రాకీ. నేను చెప్పాను కదా రాకీ, మా అన్నయ్యని చంపిన ఈ ఆత్మ మనిద్దరిని వదిలిపెట్టదని. రాకీ, బండి పోనివ్వు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రిచి, మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎవరి దగ్గర చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు? రాకీ, ఇక్కడ ఒకరున్నారు, మనం చెప్పేది ఖచ్చితంగా ఆయన నమ్ముతారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. రా, మనం అక్కడికి వెళ్దాం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు రిచి? అతను ఎవరు? మనం చెప్పేదంతా వినడానికి? ఆయన గుడిలో ఉన్న ఒక గురూజీ గారు. నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి విషయమే ఒకటి జరిగింది. అప్పుడు ఆ గురూజీ నాకు సహాయం చేశారు. నాకేమనిపిస్తుందంటే ఆయన ఖచ్చితంగా మనకి సొల్యూషన్ చెప్తారు. త్వరగా పోనీ, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రా, త్వరగా స్టార్ట్ చెయ్యి. ఏమైంది రాకీ? రాకీ, త్వరగా బండి పోనివ్వు. ఏమైంది రాకీ? రాకీ, త్వరగా బండి పోనివ్వు. రాకీ, భయంగా ఉంది రాకీ, ప్లీజ్. రాకీ, కార్ నుంచి బయటికి రా. త్వరగా పద. ఇట్లా రిచి, త్వరగా పద. రాకీ, లాక్ చేసి ఉంది. రాకీ, ఆ గురూజీ ఇల్లైతే ఈ గుడి వెనకాలే ఉంది. పద వెళ్దాం.
గురుజీ కంగారు పడకుండా చెప్పండి అమ్మా. గురూజీ. ఏమైంది? నిదానంగా చెప్పండి. ఏం జరిగింది? గురూజీ. చెప్పండి అమ్మా. ఏం జరిగింది? అలా చెప్పండి అమ్మా. ఏం జరిగిందో నిదానంగా మీరు నాకు చెప్పండి. భయపడకుండా చెప్పండి అమ్మా. గురూజీ, మీరు ఆ రోజు చెప్పారు కదా, ఏంటది? అదే విధంగా జరిగింది గురూజీ. ఎవరు అనుభవిస్తారో వాళ్ళకే విషయం తెలుస్తుందన్నారు కదా, ఆ సమస్య ఈ రోజు మాకొచ్చింది గురూజీ. మేము తెలుసుకున్నాం. ఏ విషయం తెలుసుకున్నారు? మీరేం తెలుసుకున్నారో చెప్పండి. కొంచెం వివరంగా చెప్పండి అమ్మా. అసలేం జరిగింది? గురూజీ, నేను ఒకసారి మా అన్నయ్య గురించి అడగడానికి ఇక్కడికి వచ్చాను కదా, ఆ తర్వాతే నాకు ఒక విషయం తెలిసింది. మా అన్నయ్య, మా వదిన, ఇక ఆ బిడ్డ ఎవరు ప్రాణాలతో లేరు. మా వదిన్ని, ఆ బిడ్డని చంపింది మా అన్నయ్యే. ఆ తరువాత వాళ్ళ ఆత్మలుగా మారి మా అన్నయ్యని చంపేశారు. ఇప్పుడు వాళ్ళు మా ఇద్దరిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు గురూజీ. మీరే మా ఇద్దరిని ఈ సమస్య నుండి కాపాడాలి గురూజీ. గురుజీ, అసలు ఈ కాలంలో ఇలాంటివి ఉన్నాయా? అసలు ఈ ఆత్మలు పగ తీర్చుకోవడం, ఇందులో అయితే నాకు అస్సలు నమ్మకం లేదు. కానీ ఈరోజు నా కళ్లతో చూసినప్పుడు నా పరిస్థితి చాలా దారుణమైంది. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది గురుజీ? ఇలా చూడండి. ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, రాత్రి, పగలు, నిజం, అబద్ధం ఇవన్నీ ఉన్నాయని ఎలా నమ్ముతున్నాము, అదే విధంగానే దెయ్యాలు, దేవుడు ఉన్నారు. అది కూడా నిజమే. కాని వీటన్నిటినీ తెలుసుకున్నవాడే వీటినన్నిటినీ అర్థం చేసుకోగలడు. ఇప్పుడు నీకు జరిగింది అది నువ్వు నమ్ముతున్నావు కదా, అదే విధంగా. అలాగే గురూజీ. ఆ ఆత్మ మా మీదెందుకు కోపం తెచ్చుకోవాలి? ఆత్మలకి కోపం వస్తుందా ఏంటి? ఆ దేవుడు మనుషుల్ని భూమి మీదకి పంపించేటప్పుడు చావు నుంచి పుట్టుక దాకా ఆయన తలరాత రాస్తాడు. అక్కడే అంతా తీర్మానం అవుతుంది. అదేంటంటే, ఒక మనిషి ఒక్కడి చేత్తో చంపబడినా, వాణ్ణి వాడు మోసం చేసినా, లేకపోతే ఎవరైనా బలవంతంగా చచ్చినా అటువంటి ఆత్మలకి శాంతి అనేది దొరకదు. అటువంటి ఆత్మలే ఇలా తిరుగుతూ ఉంటాయి. అన్ని ఆత్మలు దెయ్యంలాగా తిరుగుతూ ఉండవు. ఎందుకంటే కొంతమంది ఆశలు నెరవేరకుండా ఉంటే అటువంటి ఆత్మలు మాత్రమే ఇటువంటి ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉంటాయి. అయ్యో భగవంతుడా, ఇప్పుడు మేము ఏం చేయాలి గురూజీ? ఆ ఆత్మల గురించి తప్పించుకునే దారే లేదా? ఆ రెండు ఆత్మలు మమ్మల్ని చంపేసేలా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైనా దారుంటుంది కదా గురూజీ? ఆత్మలనేవి ఏదో ఒక మనిషిని లేకపోతే ఏదో ఒక వస్తువుని కూడా ఉపయోగించగలవు. అందువలన తనకి నచ్చిన వస్తువుని మనం వెంటనే తగలపెట్టాలి. అప్పుడే తన దగ్గర నుంచి మనకి ముక్తి దొరుకుతుంది. గురుజీ, మీరు చెప్పిన విషయం ఏది నాకు అర్థం కావట్లేదు. ఇలా చూడు బాబు, ఏ విధంగా ఇంకొక మనిషిని సహోదరిగాను సహోదరుడుగాను అనుకోని ప్రేమ చూపిస్తున్నాడో అదే విధంగా ప్రేతాత్మలు కూడా తనకు నచ్చిన వస్తువు మీద ప్రేమ చూపిస్తాయి. గురూజీ, ఆత్మలకి వాళ్ళకి నచ్చిన దాని మీద ప్రేమ ఉంటుంది. అలా అయితే వాటికి నచ్చిన వాటిని కాల్చిపడేస్తే ఆ తర్వాత అంతా సరైపోతుంది కదా గురూజీ? ఆ ఆత్మ దేని మీద ప్రేమ చూపిస్తుందో అవన్నిటినీ మనం నాశనం చేయాలి. అది కూడా ఏ చోట, ఎక్కడైతే వాళ్ళు చచ్చారో లేకపోతే వాళ్ళని ఎక్కడ పూడ్చిపెట్టారో ఆ చోట, ఆ ప్లేసులోనే ఆ వస్తువులన్నిటినీ తగలపెట్టాలి. అలాగే గురూజీ, మీరు ఏమేం చెప్పారో అదే విధంగా మేము చేస్తాం గురూజీ. మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు చాలా మంచి థాంక్స్ గురూజీ. జరగాలి. ధైర్యంగా మేము వెళ్ళండి. వెళ్ళొస్తాం. ఏదీ తలుచుకొని మీరు భయపడవేండి అవసరం లేదు. నేను ఆ పరమేశ్వరుడి దగ్గర మీకోసం పూజ చేస్తాను. సరే గురుజీ. ధైర్యంగా వెళ్ళి సరే గురూజీ. వెళ్ళండి. నాకేమనిపిస్తుందంటే మనం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళొద్దనిపిస్తోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రిచి. చెప్తే విను. ఇక్కడ ఏం జరిగిందో నువ్వే చూసావు కదా. ఈ చోటు చాలా ప్రమాదకరమైంది రిచి. మనం తిరిగి వెళ్ళిపోదాం రిచి. చెప్తే విను. లేదు రోకి, నేను లోపలికి వెళ్ళే తీరాలి. ఆ ఇద్దరి ఆత్మలకి నేను శాంతినివ్వాల్సిందే. ప్లీజ్ రోకి, నన్ను అడ్డుకోకు. రిచి ఆగు. ముందు నేనేం చెప్తున్నానో విను రిచి. ఆత్మలకి ఎప్పుడు మనుషులు ఫీలింగ్స్ ఏంటో అర్థం కావు. వాళ్ళలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇక నువ్వు చూసావు కదా. మనమైతే వాళ్ళని నాశనం చేయడానికే వచ్చామని తెలిస్తే అది మనల్ని ఏం చేస్తుందో తెలీదు. లోపలికి వెళ్ళొద్దు రిచి. లేదు రోకి, గురూజీ ఏం చెప్పారో, అక్కడున్న ఆత్మలు ఎవరినైతే ఇష్టపడతాయో వాళ్ళ గురించి అలమటిస్తూనే ఉంటాయి. అలా చూసుకుంటే మా అన్నయ్యకి నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇక చూసుకుంటే మా వదినికి ఎవరూ లేరు. ఎందుకంటే ఆవిడొక అనాథ. అలా ఒకవేళ నిజమైతే ఖచ్చితంగా
వాళ్ళకు నచ్చిన విషయం ఆ ఇంట్లోనే ఏదో ఉండుంటుంది. ఆ వస్తువుని వెతికి పట్టుకొని దాన్ని కాల్చి పడిస్తే ఏ సమస్య ఉండదు. ఆ వస్తువుని వెతికి కనిపెట్టడం అంత ఈజీ కాదు రిచి. చెప్తే అర్థం చేసుకో. లోపలికి వెళ్ళడానికి ముందు దయచేసి కాస్త ఆలోచించు ప్లీజ్ రిచి. లేదు రాకీ, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను ఆ వస్తువుని వెతికి పట్టుకొని మా అన్నయ్యకి శాంతినిస్తాను. రిచి ప్లీజ్ ఆగు. నిన్ను ఒంటరిగా ఈ ఇంట్లోకి పంపడం కుదరదు. అర్థం చేసుకో. నేను ఎప్పుడు నీతో పాటు ఉంటానని ప్రమాణం చేశాను కదా. అసలు నీకు అది గుర్తుందా? ఏం జరిగినా సరే మనమిద్దరూ కలిసే లోపలికెళ్దాం. చచ్చినా ఒకటిగా చేస్తాం. రా లోపలికెళ్దాం. రిచి రా రిచి. రిచి రిచి ఎక్కడికి వెళ్తున్నావు? హే రిచి. రిచి 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 త్వరగా
రా రా రా, వెళ్ళిపోదాం. గుర్తు చేయి రుచి, వాళ్ళని ఎక్కడ పూడ్చారు చెప్పు రుచి. రోకి రోకి, అదిగో ఆ చెట్టే, అక్కడే వెళ్ళని పూర్తి చేశారు. రోకి, ఈ చోట్లు చూడు, బాగా చూడు. రోకి రోకి, త్వరగా త్వరగా కానివ్వు. రోకి, త్వరగా నిప్పంటించు, త్వరగా. నేను నిన్ను వదలను. నేను నిన్ను అంత సులభంగా ఎప్పటికీ వదలను. నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని వదలను. వదలను, వదలను. వద్దు వద్దు. రా వెళ్దాం.